ఓజీ ఇల్లు అంటే ఐ మీన్ పాతిల్లు వైబ్ దట్స్ సామాన్లు పాత సామాన్లు ఇట్లాంటి ఇంట్లో ఉంటే మజా వస్తుంది. ఈ డ్రమ్ చూసి ఏదో గుర్తొస్తుంది బై నాకు. మస్తుందిలే. హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండి ఉంటారు మా లెక్కనే అందరూ. యాక్చువల్లీ ఏమైందంటే నేను సెకండ్ మార్నింగ్ టిఫిన్ చేయడం బయలుదేరినాం. వాడు నేను టిఫిన్ చేసినాం, దోశ తిన్నాక ఒక రీల్స్ స్క్రోల్ చేస్తుండే ఒక టీ షర్ట్ రీల్ వచ్చింది. ఈ ప్యాకెట్ అదే టీ షర్ట్లు కొన్నాం. 50 రూపీస్ టీ షర్ట్ అని వనస్థలిపురం నుండి అవి కొన్నాక సాయిగానికి నాకు ఒక థాట్ వచ్చింది. 4 టీ షర్ట్లు 50 రూపీస్ పర్ పీస్, 200 అని 4 టీ షర్ట్లకి. ఇక సాయిగాడు ఉన్న చోటు ఉండకుండా అని పొరుగు తిరుగుతుంటది కదా. వాడు ఏమన్నాడు, రిటర్న్ వెళ్దాం ట్రావెల్ చేద్దాం అన్నాడు. అరే ఎక్కడికి వెళ్దామని అంటే ఫస్ట్ నర్సాపురం ఫారెస్ట్ అనుకున్నాము, కానీ అది 4:30కి క్లోజ్ అవుతుంది. అప్పటికే 2:30 అవుతుంది. ఇక వద్దు ఎక్కడికైనా వెళ్దామంటే నేనన్నా మా ఊరికి వెళ్దామని చెప్పిన. మా ఊరు వచ్చేసి మనకి మీ అందరు దేవరకొండ ఐడియా ఉండే ఉంటుంది. మన దేవరకోట కాదు, శ్రీమంతుడిది దేవరకొండ. అయితే దేవరకొండకి ఒక 7 to 10 కిలోమీటర్స్ దూరంలో మా ఊరు ఉంటుంది, శాఖవెల్లి అని. చాలా బాగుంటది. ఆ ఊరికి వెళ్దామని రెడీ అయినాము. చూడండి మా మొత్తం సెటప్ చూడండి ఒకసారి. డైరెక్ట్ ఆ టీ షర్ట్లు కొన్నా వాటి నుంచి అంటే నైట్ ప్యాంట్ల మీద పోతున్నాం. నైట్ ప్యాంట్లు, చెప్పులు, రెడ్ కలర్ చెప్పులు. ఇవి డైరెక్ట్ ఇంట్లో ఏదైతే టిఫిన్ కోసం బయలుదేరా సేమ్ గెటప్ లో వచ్చేసినాం. ఆ టీ షర్ట్ బ్లాగ్ పెడదాం అనుకున్నాము, కానీ ఇక ఊరు బ్లాగ్ పెడతాం. చూడండి ఒకసారి, జస్ట్ నైట్ ప్యాంట్ల మీద వెళ్ళిపోతున్నాం. కానీ ఎన్ని నైట్ ప్యాంట్ తెచ్చినా సేఫ్టీతో వచ్చినాం. చూడండి హెల్మెట్, సాయిగాన్ హెల్మెట్ చూపి, హెల్మెట్ చూపి. ఇది సాయిగాన్ హెల్మెట్, అది నా హెల్మెట్. ఎందుకంటే ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 2 హెల్మెట్స్ మ్యాండేటరీ. ఎప్పుడు ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తున్నాం, 2 క్యారీ చేయండి, మంచిగా ఉంటుంది. పోలీసులు కూడా ఎక్కువ ఆఫర్. ఫస్ట్ అయితే అది, సెకండ్ మన సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరు ఏంది, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత డిస్టెన్స్ ఉంది, అదంతా మేము మీకు ముందు చెప్తుంటాము. స్టార్టింగ్ అనేది చెప్తాం, మీకు సోదనిపిస్తుంది, మాకు సోదనిపిస్తుంది. ముందు చెప్తాం. అప్పటి వరకు అందరు స్టేట్ ఉండేది. మొత్తం వీడియో ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బండి ఆపినామో లేదో, ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయి. మాసింగాడు తిందాం అంటుండే. అన్పడగాడు కదా, తిందాం అంటుండో, తినొద్దురా అని చెప్పిన. ఇప్పుడైతే సైడ్ కలిపి తినడానికి వచ్చినాం. ఒక సైడ్ లో ఒక రెస్టారెంట్. ఫుడ్ అదంతా ఆల్రెడీ టేస్ట్ ఎట్లా మీకు చెప్తాను. సో మెను మొత్తం వెతికితే మాట దొరికిన ఐటమ్ చికెన్ తంగడి బిర్యానీ చూసారు కదా. నార్మల్ లెగ్ పీస్, సాయిగాన్ లెగ్ పీస్. ఎట్లుంది ఇది టేస్ట్ చేసి చెప్పండి. పీస్ మళ్ళా కాలుతుంది. పీస్ చాలా బాగుంది. మసాలా మంచిగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. మస్ట్ ట్రై అని చెప్తాను ఇక్కడ. సో ఇప్పుడే పక్కకు ఆగినాం. ఇప్పుడు అయితే ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసినాం? 60 కిలోమీటర్లు. 90 కవర్ చేసినాం. 90 కిలోమీటర్స్ కవర్ చేసినాం. ఇది మన చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది పక్కన. మీద రాఘవేంద్ర అని ఉంటే చాయ్ తాగుదామని వచ్చాము. స్కామ్ అయిపోయింది మాతోని. అన్నపూర్ణ టిఫిన్స్ అని ఉంది, రాఘవేంద్ర కాదు ఇది. చాయ్ చాలా బాగుంది. చాలా మన ఇరాన్ చాయ్ కూడా మనకి రాదు అంత బాగుంది. మా ఊరు డైరెక్ట్ మింగేసి ఉంది. గరం వాటర్ చాలా బాగుంది. వోకల్ కోట్ షాప్ అయితే చెప్పినారా? వోకల్ కోట్ ఇట్లానే చేస్తాడు. ఏడైనా వింత వేసి నన్ను టార్చర్ చేస్తున్నాడు. Wow, it's nice guys. Pecha helmet ఏ కాలాల పెడుతుంది హెల్మెట్ గాయస్. స్మోక్ వైజర్ వేసుకున్నాం. స్మోక్ వైజర్ హెల్మెట్ స్మోక్ వైజర్. ఇప్పుడు ఎంటర్ అయినాం ఊటకి. 5 కిలోమీటర్లు ఏమో ఉంది. వెళ్ళినాక మొత్తం రీచ్ అయినాక ఊరు మొత్తం ఒక త్రూ అవుట్ చూపిస్తాం మీకు. మా పొలాలు చూపిస్తాము. సాయిగారు కూడా చూద్దాం ఫస్ట్ టైం ఇదంతా. అందరం చూద్దాం ఎట్లుంటుంది ఇది. అటు సైడ్ చూపి కక్షకం 100 ఎకరాలు ఉన్నాయంట. అదే దానికి చూద్దాం ఎట్లా ఏమున్నాయి. ఎకరాల గురించి చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆల్ సీక్రెట్. ఇప్పుడైతే దేవరకొండకి రీచ్ అయినా మీ ముందర కనిపిస్తుంది కదా ఇటు సైడ్, ఇదంతా దేవరకొండ కోట అనమాట. చాలా ఫేమస్ కోట ఇది. అక్కడ చాలా స్టోరీస్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి మా ఊరంతా ఇదే కాబట్టి మొత్తం విలేజ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చేవాళ్ళు ఈ కోటను మస్ట్ విజిట్ చేయండి. కింద ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది, బాగుంటుంది.
ఊరికి వెళ్తున్నాము ఇదంతా మా ఊరు రోడ్ అనమాట. మొత్తము సామాన్లు ఎసెన్షియల్స్ అవన్నీ తీసుకున్నాము. మొత్తం ఇగో రెడీ అయిపోయినాము. మొత్తం చెట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అంటే దాటి ఇట్లా ఊర్లలో వెళ్తుండే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది తెలుసా. చాలా అంటే చాలా అరే నన్ను ఎట్లా పెట్టా ఇంకా మొత్తం మీరు కూడా చూడండి ఎంత బాగుంది స్వచ్ఛ చామలంగా. అరే ఒక చక్కగా పెట్టి సావురా. ఇగో ఇది పింతొండ్లొల్లి ఇది అవలాగాడు. అరే మంచిగా మాట్లాడుతా తీరా అంటే అటు ఇటు మొత్తం పోరాన్ అరే ఓజీ ఇల్లు అంటే పాతిల్లు వైబ్ దట్స్ సామాన్లు పాత సామాన్లు ఇట్లాంటి ఇంట్లో ఉంటే మజా వస్తుంది. ఈ డ్రమ్ చూసి ఏదో గుర్తొస్తుంది భయ నాకు. మస్తుందిలే. మా ఊరిని చూపిస్తా ఏం చేస్తుంది చూడండి. చిన్నలు అడుగుతుండు. ఉల్లిగడ్డ లోనికే షోకు మా ఊనికి హెల్మెట్ పెట్టుకొని మరీ పోస్తుంది. మా అబ్బాయి చికెన్ అడుగుతున్నాం. ఇది కలుపుదాం అబ్బాయి. చికెన్ కూర ఉంటుంది. సో సాయిగాడు చూసాడు ఏం చేస్తుండో. సాయిగాడు చూడండి ఏం చేస్తుండో. మంచి మరి అదే వెంకటేష్ వెంకటేష్ నచ్చావా బయట తాజ్మహల్ బయటికి ఇప్పుడు వండుతుండో. లెట్స్ ఇది ఎట్లుంటుంది ఏంటి అన్నది. ఇది మొత్తం మా ఇల్లు అనమాట. ఆల్రెడీ చూపించినాము. మా తాత ఇల్లు ఇది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా నేను. ఇప్పుడు మళ్ళీ ఇదే రావడం. ఇది గుండుగా నెస్కొని వచ్చిన. బాయ్ మా దగ్గర సీవాటి ఈజీ ఇట్లా కట్ అవుతున్నాము. ఇప్పుడు చూడు వండుతున్నవాడు. ఇక మళ్ళీ మొత్తం కుక్ అయినాక నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చినాక మాట్లాడదాం ఏంది అన్నది, అసలు మనం ఏం చేస్తున్నాం అన్నది. అప్పటి వరకు చూస్తుండండి. మొత్తం వీడియో చూడండి ప్లీజ్. బయటికి పోవద్దంట. డిస్ట్రిక్టెడ్ ఏరియా పుట్టి అక్కడ చూడకూడదు. హైగాడు ఏం చేస్తుండ తెలుసా, గిన్నె నుంచి గిన్నె చేంజ్ చేస్తుండు. చూడండి వాడు ఏం చేస్తుండు. ఇటు చూడరా, హాయ్ హలో చెప్పు, మన వాళ్ళకి ఏం చేస్తున్నావు అని చెప్పు. మనం ఇదే యాంగిల్లో తీసుకుందాం ఆ వీడియోలు. బుల్షిట్గా గిన్నెలు చేంజింగ్. జాకెట్ చూపిస్తుంది. లేవర్ బాయ్ చికెన్ బగారా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఈ 2 గిన్నెల్లో చాలా కష్టపడి ఇవి స్టాండ్లు వేసి సాయిగాడు వండుతుండు. వాడు ఒకటి వండిన మొత్తం. నేను కాలింటోళ్ళలో పక్కవాడి కూర్చున్నా, నాకు ఒప్పుకోలేదు. చూడు ఎంత షైన్ అవుతుంది చూడండి ముఖం, వంట వల్ల ముఖం చూపిరారు. మాస్టర్ షెఫ్ ఈ స్పైడర్ లెక్క చికెన్ పీస్లు వస్తున్నాయి లేళ్ళకించి. ఇది మా కూలర్, మా పెద్దడి వాడుతుంటాడు అనమాట. ఇలా చిన్న నీళ్ళు నింపినాం.
ఎందుకంటే రూమ్ అంతా చాలా ఉడకబోతుంది. ఇప్పుడు చూడలేదు అంత కుక్ అయినాక ఎట్లా ఉంటుందో. మ్యాక్సిమం బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి కుక్ చేస్తాం. ఎంత కష్టపడాలి మనం ఉండాలంటే. ఈ చెత్త చెదారం చూస్తురా, ఇంత చేయాలి. ఇదంతా చేసింది దేనికి? ఈ రిజల్ట్ కోసం. చూసారా దిబ్బగారా, ఇందులో చికెన్ ఉంది, డక్కన్ ఓపెన్ చేయరా. I can use the flash. బికాస్ కడిగి ఒక్క మాకు లేదు. ఇప్పుడు మొత్తం కుకింగ్ అయిపోయింది. సాయిగాడు మొత్తం వడ్డేస్తుండు. నా చుట్టూ చూసి రాలేదు, నేను వడ్డేస్తుండు. కర్రీ నైస్ కదా చికెన్ కర్రీ. మాకు వచ్చిన ఇవే ఇవి అక్కడ చికెన్ దీన్ని డిఫరెంట్ వేరియేషన్స్లో వేసుకొని తింటున్నా. ఇప్పుడు తిని చెప్తా ఎట్లుంది ఏంది అన్నది. లెట్స్ వెయిట్. సో ఇంత కష్టపడి కుక్ చేసినాక ఎప్పుడు ఉన్నట్టు ఉంటుంది అనుకున్నాను నేను, కానీ బగారాన్ చికెన్ కొంచెం డిఫరెంట్ ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడికైతే ఇక టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. ఇక మేము తిని పండుకోవాలి, ఎందుకంటే రేపు కూడా వేరే వర్క్ ఉంది మాకు. ఇక్కడికి డే 1 ఎండ్ చేసేస్తాం. రేపు డే 2లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అన్ని వీడియోస్ చూడండి, ఫుల్ వీడియోస్ చూసి చూడండి. థ్యాంక్ యూ మా వీడియోస్ అన్నింటినీ లైక్ చేసినందుకు.